హాయ్ అండి అందరికి. ఈ రోజు మన వీడియో ఏంటంటే ఒక సింపుల్ టాపిక్. అసలు మన మానిటైజేషన్ అంటే ఏంటి, దీన్ని ఎలా చేయాలి, ఎలా కంప్లీట్ చేయాలి, అసలు ఇది దేనికి, లాంగ్ వీడియోస్ చేయాలా, షార్ట్ వీడియోస్ చేయాలా, ఏం చేస్తే ముందుకెళ్తుంది, వీటన్నింటి గురించి మాట్లాడదామని ఈ వీడియో చేస్తున్నానండి. చాలా సింపుల్ గా మీకు అర్థమయ్యే లాంగ్వేజ్ లో చెప్పడానికి ట్రై చేస్తాను నేను. ఫర్దర్ గా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అసలు లాంగ్ వీడియోస్ చేస్తే బెస్టా, షార్ట్ వీడియోస్ చేస్తే బెస్టా అన్న దాని గురించి ఇవన్నీ మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ముందు మానిటైజేషన్ అంటే ఏంటి అన్నది కూడా కొంతమందికి తెలియదు. అసలు ఏంటి మానిటైజేషన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనకి యూట్యూబ్ లో చేస్తే మనీ వస్తుందని అయితే సింపుల్ గా అందరికీ అర్థమవుతుంది కదా. ఆ మనీ ప్రాసెస్ కి మనం వెళ్ళాలంటే ఫస్ట్ మన ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి. అది సింపుల్ గా గుర్తు పెట్టుకోండి. మానిటైజేషన్ అవ్వాలి, అయితేనే మనం ఫర్దర్ గా నెక్స్ట్ ప్రాసెస్ కి వెళ్తాం. ఇప్పుడు చూడండి, మనం 10th పాస్ అయితేనే కదా ఇంటర్ కి వెళ్ళేది. సో మనకి మానిటైజేషన్ కంప్లీట్ అయిందంటే యూట్యూబ్ లో మనం మనీ ఎర్న్ చేసుకోవడానికి మనకి ఎలిజిబిలిటీ దక్కినట్టు అనమాట. మీకు అర్థమయ్యే సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పడానికి ట్రై చేస్తున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేస్తే నాకు తెలిసిన విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు మనకి మానిటైజేషన్ అన్నది కంపల్సరీ అని అర్థమైంది కదా. ఇప్పుడు ఈ మానిటైజేషన్ అవ్వాలి అంటే ఫస్ట్ మనం చేయవలసినవి ఏమేంటి ఇవి చూద్దాము. ఫస్ట్ మనం మానిటైజేషన్ అవ్వాలంటే 1K సబ్స్క్రైబర్స్ అనుకున్నాం కదా. వాచ్ అవర్స్ 4000 అవర్స్ ఉండాలి. 4000 అవర్స్ వాచ్ అవర్స్ మనకి ఎలా తెలుస్తాయి అనుకుంటే, మనకి వైటీ స్టూడియో ఉంటది కదా. వైటీ స్టూడియోలో ఎర్న్ బటన్ ఉంటది. ఆ ఎర్న్ బటన్ లో డైలీ వైటీ అప్డేట్స్ ఉంటాయి. ఆ డైలీ అప్డేట్స్ లో మనం చెక్ చేసుకుంటే డైలీ నీకెంత వాచ్ టైం యాడ్ అవుతుంది అన్నది క్లారిటీగా ఉంటుంది. దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఎక్కువ ప్లాన్ చేసుకోవాలా, తక్కువ ప్లాన్ చేసుకోవాలా, మన ఎఫర్ట్స్ ఎంత పెట్టాలి, ఎంత డైలీ యాడ్ అవుతుందంటే మనం 365 డేస్ లో 4000 అవర్స్ కంప్లీట్ చేసుకోగలము. అలా మనం ఒక ప్లాన్ చేసుకుని ఆ ప్లానింగ్ ప్రకారం మనం వీడియో అప్డేట్స్ చేసుకుంటే మనం సక్సెస్ వైపు వెళ్ళిపోయినట్టే. మనకి ఏంటంటే ఫస్ట్ ఆ వైటీలో ఎలిజిబిలిటీ ఉంటది. ఆ మానిటైజేషన్ కంప్లీట్ అయిందంటే మనకి ఎలిజిబిలిటీ వచ్చేస్తుంది. అది కంప్లీట్ అయిపోయింది అంటే నెక్స్ట్ మనం యాడ్స్ ద్వారా మనీ ఎర్నింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. మనీ ఎర్నింగ్ స్టార్ట్ అవుతుందంటే కొంతమంది యాడ్స్ ద్వారా మనీ వస్తుంది అంటే నాది మానిటైజేషన్ అవ్వలేదు అయినా నా వీడియోస్ కి యాడ్స్ వస్తున్నాయి అని చాలా మంది ఫ్రెండ్స్ కూడా అడిగారు. వాటికి మనకి ఏం సంబంధం లేదండి, ఎందుకంటే అవి యూట్యూబ్ యాడ్స్ అనమాట. అవి ఒకప్పుడు ఫస్ట్ లో అయితే మానిటైజేషన్ అయ్యే వరకు అసలు అవి యాడ్స్ వచ్చేవి కాదు. కానీ ఫర్దర్ గా చాలా అంటే యూట్యూబ్ లో కూడా అప్డేట్స్ వస్తున్నాయి. అవి మానిటైజేషన్ అవ్వకుండా ముందు వచ్చే యాడ్స్ కి మనకి అయితే సంబంధం లేదు. ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అంటే ఇది కూడా తెలియదా అని తెలిసిన వాళ్ళు అనుకుంటారు, తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. సో అందుకే తెలియని వాళ్ళ కోసం ఇది చెప్తున్నాను. ఓన్లీ మన ఛానల్లో మానిటైజేషన్ అయితేనే అప్పుడు వచ్చే యాడ్స్ కి మనకి వాల్యూ, మనకి ఇన్కమ్ గెయిన్ అవుతుంది. అది ఒకటి క్లారిటీ గుర్తు పెట్టుకోండి. మానిటైజేషన్ అవ్వాలంటే మాత్రం ఈ ఎర్న్ బటన్ లో మనం ఎలిజిబిలిటీ కంప్లీట్ చేసుకోవాలి. ఆ ఎలిజిబిలిటీ కంప్లీట్ అయ్యే వరకు ఏ రకంగా మనం ఎఫర్ట్స్ పెట్టాలన్నది మన ప్లాన్ లో ఉంటుంది. ఇది కూడా క్లారిటీగా గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొకటి చెప్పాలనుకున్నది ఏంటంటే, చాలా మంది లాంగ్ వీడియోసే కాకుండా షార్ట్స్ ద్వారా కూడా ఓన్లీ షార్ట్సే ఉంటాయి. వాళ్ళ ఛానల్లో ఓన్లీ షార్ట్సే ఉంటాయి. అవి కూడా చూస్తాం కదా మనం. వాళ్ళు లాంగ్ మీద ఫోకస్ చేయరు. మరి మా ఛానల్ మానిటైజేషన్ అవ్వదా మరి, అంటే షార్ట్స్ కి వాచ్ టైం ఉండదు కదా అని డౌట్ రావచ్చు. లేదండి, దానికి కూడా ఒక ప్రాసెస్ ఉంది. ఓన్లీ మనం లాంగ్ వీడియోస్ చేసుకోవాల్సిన వాళ్ళకి ఎలా అయితే ప్రాసెస్ ఉందో 4000 వాచ్ అవర్స్ అని, షార్ట్స్ చేసుకునే వాళ్ళకి కూడా 90 days లో 10 million వ్యూస్ రీచ్ అవ్వాలి మనం. సో అది వాళ్ళు రీచ్ అయితే, వాళ్ళ ఎఫర్ట్స్ దాంట్లో సక్సెస్ అయితే వాళ్ళకి కూడా ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. సో మీరు షార్ట్స్ ద్వారాగా ఛానల్ మానిటైజేషన్ చేసుకుంటారా, లాంగ్ వీడియోస్ ద్వారా ఛానల్ మానిటైజేషన్ చేసుకుంటారా అన్నది మీరు డిసైడ్ చేసుకోవాలి. దాని ప్రకారం, ఆ ప్రాసెస్ ప్రకారం లాంగ్ వీడియోస్ అయితే వాచ్ టైము చెక్ చేసుకోండి, షార్ట్స్ అయితే వ్యూస్ పోవాలి. ఓన్లీ మనకి 90 days మాత్రమే టైం ఉంటుంది. 90 days టైంలో మనం 10 million వ్యూస్ రీచ్ అయితే దాంట్లో కూడా మనం సక్సెస్ అవ్వచ్చు. నెక్స్ట్ ఏంటంటే, మరి షార్ట్స్ త్రూ మనం మానిటైజేషన్ చేసుకుంటే నెక్స్ట్ లాంగ్ వీడియోస్ పెట్టకూడదా? అంటే మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మనకి ఇన్కమ్ జనరేట్ అవ్వాలంటే నెక్స్ట్
లాంగ్ వీడియోసే కదా మరి, అప్పుడు మరి చేయకూడదా అని అనుకుంటారు. అదేం లేదండి టెన్షన్. మనం మానిటైజేషన్ వన్స్ అయిపోయిన తర్వాత హ్యాపీగా లాంగ్ వీడియోస్ కూడా చేసుకోవచ్చు. లాంగ్ వీడియోస్ మంచి మంచి వీడియోస్ చేసుకుని దాని ద్వారాగా మీరు యాడ్స్ రావడం ద్వారాగా మీరు ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. సో కన్ఫ్యూజన్ లేకుండా ఫస్ట్ మనం దేంట్లో రీచ్ ఎక్కువ అవుతుంది అన్నది చూసుకొని, ఆబ్వియస్ గా లాంగ్ వీడియో స్టార్టింగ్ అంటే రీచ్ వెళ్ళదండి, షార్ట్స్ ద్వారానే వెళ్తుంది. షార్ట్స్ ద్వారా మన ఛానల్ రీచ్ వెళ్ళడానికి ట్రై చేసి వన్స్ రీచ్ వెళ్ళిన తర్వాత లాంగ్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేసి సక్సెస్ అయితే బాగుంటుందని నా ఒపీనియన్. కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో టాలెంట్ ఉంటది కదా, మీ టాలెంట్ ఎందులో ఉన్నది అన్నది దాని ప్రకారంగా మీరు ప్లాన్ చేసుకోండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఛానల్ మానిటైజేషన్ అవ్వాలంటే 2 విధాలుగా అవుతుంది. దానికి మనం చేయవలసిన ఏంటో క్లియర్ గా తెలుసుకున్నాం కదా. మన ఛానల్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే పిన్ కి అప్లై చేయాలి. ఈ పిన్ కి అప్లై చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అది కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. చాలా మంది ఏంటంటే మానిటైజేషన్ అయిపోయింది కదా ఇంకా మనీ వచ్చేస్తుంది అనుకుంటున్నారు. దాని తర్వాత కూడా చాలా కష్టాలు ఉంటాయండి. అసలు కష్టాలు అక్కడే స్టార్ట్ అవుతాయి మనకి. అంటే ముందు మనం అర్హత సంపాదించుకున్నాం, యూట్యూబ్ లో మనీ మనం గెయిన్ చేయడానికి అర్హత సంపాదించుకున్నాం. అక్కడి నుంచి ఏంటంటే మన టాలెంట్ ని చూపించుకోవాలి. మన టాలెంట్ చూపించుకోవాలంటే దానికి కూడా ఒక ప్రాసెస్, పిన్ అప్లై చేసుకోవాలి. ముందు ఆ పిన్ అప్లై చేసుకోవాలంటే ముందు మనకి $10 కంప్లీట్ అవ్వాలి. ఫస్ట్ $10 కంప్లీట్ అయిన తర్వాత పిన్ కి అప్లై చేసుకోవాలి. ఈ పిన్ కి అప్లై చేసుకునేటప్పుడు కూడా చాలా మంది డీటెయిల్స్ ఇస్తాం మనం అక్కడ. వైటీ స్టూడియోలో డీటెయిల్స్ మనం అప్లై చేసుకునేటప్పుడు డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు ఆధార్ కార్డ్ లో అవి ఉన్న అడ్రస్ ఇవ్వాలా, ఏమి ఇవ్వాలి, మనం ప్రెసెంట్ ఉన్న అడ్రస్ ఇవ్వాలా అన్న డౌట్స్ కూడా వస్తాయి. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మన పిన్ కి అప్లై చేసేటప్పుడు మాత్రం ప్రెసెంట్ మనం ఎక్కడైతే ఉంటున్నామో ఆ అడ్రస్ డీటెయిల్స్ మాత్రమే ఇవ్వాలి. మనకి అక్కడికే మనకి ఆ డీటెయిల్స్ మాత్రమే ఇవ్వాలి. ఇది మాత్రం మిస్ అవ్వద్దు, ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి పిన్ కి అప్లై చేసుకోవాలి. కానీ పిన్ కి $10 ఉంటే అప్లై చేసేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ మనకి ఎన్ని డాలర్స్ డైలీ యాడ్ అవుతున్నాయి, మన వీడియోస్ ఎఫర్ట్స్ ద్వారా మనకి ఎంత వస్తుంది అన్నది ఇప్పటి వరకు మనీ అయ్యేంత వరకు మనకి వాచ్ టైమ్ మనకి అప్డేట్ ఇస్తుంది యూట్యూబ్. అక్కడి నుంచి ఇంకా వాచ్ టైం ఇంకా అవసరం లేదండి, మనకి వాచ్ టైం తో పని లేదు. జనాలు మన వీడియోస్ చూస్తున్నారంటే మనకి అది డాలర్ రూపంలో యాడ్ అయిపోతూ ఉంటుంది. అక్కడి నుంచి మన అప్డేట్ ఏం చూసుకోవాలి, డైలీ మీకు ఎన్ని డాలర్స్ వస్తున్నాయి అన్న చూసుకోవాలి. ఎన్ని డాలర్స్ అంటే ఎన్ని డాలర్స్ వస్తే అన్ని డాలర్స్ మీకు అకౌంట్ క్రెడిట్ అయిపోతుందా అంటే నో అండి, అలా జరగదు. మనకి మినిమం $100 కంప్లీట్ చేసుకోవాలి. మినిమం $100 కంప్లీట్ చేసుకున్న తర్వాత మన అకౌంట్ లో అయితే క్రెడిట్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఇది అనమాట ప్రాసెస్. ఏంటంటే జనం తెలుసుకోవాల్సిన విషయము, ప్రతి దానికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంది. మనీ అయిపోతే చాలు వచ్చేస్తుంది అనుకోవడానికి లేదు, మనీ అవ్వడానికి లేకుండా కూడా మన ఛానల్ నా వీడియోస్ వ్యూస్ వచ్చేస్తాయి అనుకోవడానికి లేదు. అన్ని మ్యాటర్స్ అండి, సబ్స్ మ్యాటర్స్, ఫస్ట్ వాచ్ టైం మ్యాటర్స్, ఆ తర్వాత పిన్ కి $10 కూడా మ్యాటర్స్. మనకి మనీ అయిపోయిన తర్వాత మినిమం $10 కూడా అవ్వలేదు అనుకో, ఏం చేయగలం చెప్పండి? ఒక్క స్టెప్ కూడా ముందుకు వెళ్ళలేం. పిన్ రావాలి కదా మనకి, పిన్ వస్తేనే మనం డీటెయిల్స్ అన్ని యాడ్ చేసుకుంటాము. ఫర్దర్ గా మనం డాలర్స్ కంప్లీట్ అవగానే అకౌంట్ లో అమౌంట్ క్రెడిట్ అవుతుంది. సో స్టెప్ బై స్టెప్ కృషి అన్నది చాలా ఇంపార్టెంట్. ప్రతి పనిలో కూడా మనకి ఫోకస్, కన్సిస్టెన్సీ అన్నవి చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఫోకస్డ్ గా ఉండండి, మనం చేసే పని మీద డైవర్ట్ అవ్వద్దు. డైవర్ట్ అవ్వకుండా ఫోకస్డ్ గా ముందుకు వెళ్ళండి. వెంటనే మనకి సక్సెస్ వచ్చేయకపోవచ్చు, అంటే కొందరికి త్వరగా వచ్చేస్తుంది, కొందరికి టైం పడుతుంది. టైం పడుతుంది కదా అని ముందు వాళ్ళని చూసి మనం నిరుత్సాహపడద్దు. మనం కూడా ఒక రోజు ఆ ప్లేస్ లో ఉండాలి అన్న కసితో ముందుకు వెళ్ళండి అంతే. ఈ వీడియోస్ ఎస్పెషల్లీ మహిళల కోసమే నేను చేస్తున్నానండి. అంటే ఎందుకంటే చాలా మంది వాళ్ళకి అయ్యింది మనకు అవ్వలేదు, మనకు అవ్వదులే అనుకుని కూడా నిరుత్సాహపడిపోతారు. ఎందుకు అవ్వదండి? మనలో ఏం లేదు, ఖచ్చితంగా మనం అనుకుంటే జరుగుతుంది. కాకపోతే అది ఫోకస్డ్ గా మన మైండ్ సెట్ మనం మోటివేట్ చేసుకోవాలి. నెక్స్ట్ కన్సిస్టెన్సీ కూడా చాలా ఇంపార్టెంట్. ఏదో మనకి గుర్తు వచ్చినప్పుడు ఒకళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి వరుసగా ఒక 5 వీడియోలు పెట్టేసి నాకు వ్యూస్ పోలేదే అని బాధపడిపోయి ఇంకొక 5 రోజులు మీరు డివియేట్ అయిపోతే ఏ ఫీల్డ్ లో కూడా సక్సెస్ రాదండి. ఇప్పుడు మనం సక్సెస్ అవ్వాలి అంటే ఫోకస్డ్ గా ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో ఒక సబ్జెక్ట్ కి, అదే విధంగా కన్సిస్టెన్సీ కూడా అంతే ఇంపార్టెంట్. డైలీ మీ ఎఫర్ట్ పెట్టాలి.
డైలీ ఇప్పుడు మనం లేచిన తర్వాత మన పనులు మనం చేసుకొని మన వర్క్ లో ఎలా వెళ్తున్నామో ఇది కూడా ఒక వర్క్, ఒక జాబ్ అనుకొని దీంట్లో కూడా ఎఫర్ట్స్ పెట్టి కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయండి. డైలీ మెయింటైన్ చేస్తే ఒక రోజు మీరు హైట్స్ లో తప్పకుండా ఉంటారు. ఇది నా లైఫ్ లో నేను జరిగింది, నేను చూసింది మీకు షేర్ చేస్తున్నాను. అందరూ కూడా ఇలానే రీచ్ అవ్వాలి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇలా పిన్ కి అప్లై చేసుకుంటాము. తర్వాత మనం $100 కంప్లీట్ అవ్వగానే మాత్రమే మనకి అకౌంట్ లో అమౌంట్ అన్నది క్రెడిట్ అవుతుంది. సో అక్కడి నుంచి ఏంటంటే మన వీడియోస్ టాలెంట్ ను బట్టే మన అమౌంట్ పెరుగుతుందా తగ్గుతుందా అన్నది ఉంటుంది. ఓకేనా? అక్కడికి కూడా అయిపోయిన తర్వాత ఇంకా మనం నెక్స్ట్ ఇంకా తెలుసుకోవాల్సిన టాపిక్స్ ఏంటంటే ఇప్పుడు షార్ట్స్ పెడతాం కదా, షార్ట్ వీడియోస్ కి మూవీ సాంగ్స్ పెట్టుకోవచ్చండి. కానీ లాంగ్ వీడియోస్ కి మాత్రం నెవర్ అండి. ఎప్పుడు కూడా మీరు మ్యూజిక్ సాంగ్స్ గానీ మూవీ సాంగ్స్ గానీ యాడ్ చేయడానికి లేదు. మనకి వెంటనే కాపీ రైట్ వస్తుంది. దానివల్ల కొంచెం అంటే అందరికి ఒకేలా రియాక్షన్ అన్నది ఉండదు. కొంతమందికి ఛానల్ కి ఎఫెక్ట్ అవుతుంది, కొంతమందికి ఛానల్ కి ఎఫెక్ట్ అవ్వకుండా కూడా కాపీ రైట్ వస్తుంది. సో అది మనం రిస్క్ చేయలేమన్నమాట. సో మూవీ సాంగ్స్ జోలికి మాత్రం పోవద్దని నేను చెప్తాను. లాంగ్ వీడియోస్ లో ఎంతసేపు మీరు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయండి, లేదంటే కుకింగ్ వీడియోస్ చేసుకోవచ్చు, ఎవరి ఇంట్రెస్ట్ ని బట్ట చేసుకోవచ్చు. బట్ మూవీ సాంగ్స్ అయితే మాత్రం యాడ్ చేయొద్దని నేను చెప్తాను. షార్ట్స్ లో అయితే మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా చేయాలనుకున్నది షార్ట్ కి అప్లోడ్ చేయండి. మూవీ సాంగ్ పెట్టుకోవాలన్నా, మీరు ఏదైనా రీల్ చేసుకోవాలన్నా పెట్టుకోండి. బట్ లాంగ్ వీడియోస్ తో మాత్రం అది మాత్రం చేయొద్దని నేను చెప్తాను. ఇప్పుడు ఇక్కడతో మనకి క్లారిటీ వచ్చేసింది కదా. లాంగ్ వీడియోస్ తో రిస్కులు చేయొద్దండి. ఎందుకంటే మనం ఎంత కష్టపడితే అక్కడ వరకు వస్తామన్నది నాకు బాగా తెలిసింది కాబట్టి రిస్క్ చేయకుండా హ్యాపీగా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ డిఫరెంట్ మీ ఐడియాస్ షేర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోమని చెప్తున్నాను. నెక్స్ట్ చాలా మందికి ఇంకో డౌట్ ఏంటంటే నా ఛానల్ ఎప్పుడో స్టార్ట్ చేశాను, 1 year దాటిపోయింది. సో అవన్నీ వీడియోస్ తీసేయాలా, అవి పనికి రావా అని ఆ కన్ఫ్యూజన్ కూడా ఉంది. అది కూడా నాకు తెలిసినంత వరకు నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తానండి. ఇప్పుడు మనం ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేసాం అన్నది మ్యాటర్ కాదండి. మనం ఫస్ట్ ఒక వీడియో అప్లోడ్ చేస్తాం కదా, ఆ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసాము ఆ డేట్ 365 days కౌంటింగ్ వస్తుంది అనమాట. మనకి వాచ్ టైం 4000 hours 365 days దాటిపోయిన తర్వాత ఇంకో 2 days కి అవుతుంది అనుకో, మనం ఫస్ట్ వీడియో అప్లోడ్ చేస్తాం కదా, దానికి వచ్చిన వాచ్ టైము 2 days కి బ్యాక్ వెళ్తుంది. అది బ్యాక్ వెళ్తుంది, అంతేకాని మొత్తం ఛానల్ పోదు, మొత్తం వీడియోస్ పోవు. ఇక నాది 1 year దాటిపోయింది ఇంకా ఛానల్ పనికిరాదు అని కూడా అది అస్సలు ఏం లేదండి. నా ఛానల్ ఎప్పుడో 5 years బ్యాక్ స్టార్ట్ చేశాను. బట్ నేను ఒక 3-4 months బిఫోర్ నుంచే నేను దాన్ని రన్ చేసుకుంటూ వచ్చి నాకు తెలియని ఈ విషయాలన్నీ నేను తెలుసుకొని కంప్లీట్ గా సక్సెస్ఫుల్ గా ఫుల్ మార్నింగ్ కూడా కంప్లీట్ చేసుకొని వీడియోస్ చేసుకుంటూ వస్తున్నాను. సో మీరు ఎవ్వరు ఏం భయపడద్దు, ఇవన్నీ నేను ఎక్స్పీరియన్స్ చేసి మీకు చెప్తున్నాను. ఓకేనా? నా ఛానల్ కూడా ముందు ఎప్పుడో ఇందులో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇన్ కేస్ 365 days దాటిపోతే ఫస్ట్ మనం అప్లోడ్ చేసిన వీడియోకి వచ్చిన వాచ్ టైము ఇక్కడ 2 days ఎక్స్ట్రా అయితే అక్కడ 2 days వాచ్ టైము మీకు లెస్ అవుతూ వస్తుంది. అంతే మించి ఏం లేదు. దాని బదులు ఇంకొక వీడియో చేసుకోండి, ఎక్స్ట్రా మంచి ఎఫర్ట్స్ పెట్టండి, అది మళ్ళీ యాడ్ అవుతుంది. అంతేకాని అవన్నీ వీడియోస్ డిలీట్ చేసేయడం, ఇవన్నీ టెన్షన్ పడి చాలా మంది చిన్న మిస్టేక్స్ కి మొత్తం ఎఫర్ట్స్ పెట్టిన వీడియోస్ అన్ని డిలీట్ చేసేయడం, ఇలాంటివి నేను చాలా వింటున్నాను. దయచేసి అలాంటి పనులు ఏం చేయొద్దండి. చిన్న ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఒకవేళ కాపీరైట్ వచ్చినా కానీ మనం ఆ వైటీ స్టూడియోలోకి వెళ్ళి కాపీరైట్ అన్న చోట మనం ప్రెస్ చేస్తే అసలు దేనికి పడింది అన్నది కూడా మనకి క్లారిటీ ఉంటుంది. అవి చిన్నవి మనం మ్యూట్ చేసేసుకుని అలా ఏమైనా చిన్న అడ్జస్ట్మెంట్లు చేసేసుకుని ఉంటే చేసేసుకోవచ్చు. మన వీడియోనైతే ప్రాబ్లమ్ గా చేసుకొని దాన్ని డిలీట్ చేసేసుకుని అనవసరంగా అవన్నీ కూడా ఏమి హడావుడి చేసుకుని అయితే కంగారు పడద్దు అని చెప్తున్నాను. అదొకటి క్లారిటీగా ఉండండి. మీరు ఎన్ని రోజులైనా కానీ మీకు వాచ్ టైము ఒక 2 days బ్యాక్ వెళ్తుందేమో, 2 days మీకు ఎక్కువ అయితే 365 days కి, అంతేకాని మిగిలినవి ఏమి పోవు. వీడియోస్ కానీ ఏమి డిలీట్ చేయవసరం లేదు. మనకి ఎర్నింగ్ అన్నది మాత్రం మానిటైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఏవైతే వీడియోస్ $సింబల్ యాడ్ అయిన తర్వాత వస్తాయో దాని ద్వారా వచ్చిన అమౌంట్ మనకి
అప్డేట్ అవుతూ ఉంటుంది. మనం అప్పటి వరకు వాచ్ టైం అప్డేట్ చేసుకుంటాం కదా, అక్కడి నుంచి యూట్యూబ్ లో డైలీ మనం డాలర్లు ఎన్ని యాడ్ అవుతున్నాయి, మనకి ఎంత వస్తుంది అన్నది ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అంతే, సింపుల్. మానిటైజేషన్ అయ్యేంత వరకు ఆ ప్రాసెస్, మానిటైజేషన్ అయిన తర్వాత ఈ ప్రాసెస్. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా చక్కగా, ఏమీ తెలియకపోయినా సరే మనం యూట్యూబ్ ని చక్కగా ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళొచ్చు. మీ అందరూ ఇలా ముందుకు వెళ్ళాలి, తెలియని విషయాలు తెలుసుకోవాలి. నేను నా ఛానల్ మానిటైజేషన్ కంప్లీట్ ప్రాసెస్ లో ఫేస్ చేసినవి మాత్రం చెప్పగలిగానండి. ఇంకా ఏమన్నా తెలియనివి ఉంటే కనుక కామెంట్ చేయండి. నాకు తెలిసిన విషయం అయితే నేను తప్పకుండా షేర్ చేసుకుంటాను. కనీసం షార్ట్ కన్నా అప్లోడ్ చేయగలుగుతాను. ఇంకా ఏమన్నా టాపిక్స్ కవర్ చేయలేకపోతే ప్లీజ్ తెలియచేయండి. మీ కామెంట్ రూపంలో తెలియజేస్తే తప్పకుండా మీకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను. సరే, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.